టు అవర్ ఛానల్. ఇవాళ గోరుచిక్కుడు చికెన్ కర్రీ వేసుకున్నాము. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొనేసి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొనేసి ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొనేసి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. వేసుకొని ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొనేసి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొనేసి అంత చక్కగా కలుపుకోవాలి. నేను ఒక 1/2 కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నాను. దాన్ని ముందే మంచిగా కడిగేసి కొద్దిగా ఉప్పు, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను, కలిపేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ చికెన్ అయితే మనం వేగిపోయిన ఉల్లిపాయ దాంట్లో వేసేసి కలిపేసుకోవాలి. కలుపుకొనేసి కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని చిన్న మంట మీద మంచిగా మగ్గనివ్వాలి చికెన్ అంతా. తర్వాత ఒక టమాటో, ఒక పావు కిలోని గోరుచిక్కుడు అయితే తీసుకున్నాను, లేత గోరుచిక్కుడు తీసుకున్నాను. అవి వేసేసుకొనేసి మనకు కర్రీకి సరిపడా కారం పొడి, ఉప్పు వేసేసుకోవాలి. వేసుకొనేసి ఒకసారి అంతా చక్కగా కలుపుకొనేసి చిన్న మంట మీదనే ఉండాలి కూర అంతా. కొద్దిగా టైం అయితే పడుతుంది కానీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇదిగో చూసారా, ఇలా ఆయిల్ అంతా వచ్చేదాకా చిన్న మంట మీద మగ్గించుకోవాలి. తర్వాత ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసేసుకోవాలి. కొద్దిగా కస్తూరి మేతి కూడా వేసుకొనేసి మంచిగా కలుపుకొనేసి మళ్ళీ అంత చక్కగా కలుపుకోవాలి. కలుపుకొనేసి కొద్దిసేపు అలా ఉంచేసి మూత పెట్టేసుకోవాలి ఒక 5 నిమిషాలు అట్లాగా. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఊరికే ఊరికే తినాలన్నా బోర్ వస్తుంది కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.